కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను ప్రజల ముందుంచేందుకు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. గత సర్కారు 1,50,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఏళ్లకే కూలేశ్వరమైన విషయం మనకు తెలిసిందే. కాళేశ్వరానికి గుండెకాయ అని బీఆర్ఎస్ నేతలు నాడు చెప్పుకున్న మేడిగడ్డ ఎందుకు పనికి రాకుండా పోయింది. అన్నారం, సుందిల్లా బ్యారేజ్లు పగుళ్లతో పనుల్లోని నాణ్యతా లోపాన్ని బట్టబయలు చేశాయి. ఈ ప్రాజెక్టులోని అవకతవకలు తేల్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ దాదాపు 15 నెలల పాటు 115 మంది సాక్షులను విచారించింది. ఇందులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్లు కూడా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ లో జరిగిన అవకతవకలపై జస్టిస్ ఘోష్ కమిషన్ 650 పేజీల నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను ఈ నెల 30 నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. నివేదిక సమగ్ర ప్రతిని అసెంబ్లీతో పాటు మండలిలోనూ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలోనే చర్చకు పెడతామని, అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం ఇస్తామని గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇంతకు ముందే ప్రకటించారు. ఇటీవల హైకోర్టుకు కూడా ప్రభుత్వం ఇదే విషయాన్ని నివేదించింది. అసెంబ్లీలో చర్చించిన తర్వాత తదుపరి ఏం చేయాలో నిర్ణయిస్తామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్టుపై ప్రభుత్వం సుదీర్ఘంగా చర్చ చేపట్టే అవకాశం ఉంది. కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యానికి మాజీ సీఎం కేసీఆర్ జోక్యమే కారణమని కమిషన్ నివేదికలో ప్రస్తావించింది. మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ ను తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో జరిగే చర్చ ప్రాధాన్యత సంతరించుకోనుంది. ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరై తన వాదనను అసెంబ్లీ వేదికగా వినిపిస్తారా లేదా ఎప్పట్లాగా ఫామ్ హౌస్ కే పరిమితమై తప్పించుకుంటారా అనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది.